హాయ్ ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ కవి అకాడమీ. వీడియోలో అయితే మనం ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని మనమైతే క్లాసులు చెప్పడం జరుగుతుంది. డైలీ పీడిఎఫ్ కొరకు పైన ఇచ్చినటువంటి నెంబర్కి 8639294411 అనే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మనం ఈరోజు కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఐస్లాండ్ అత్యంత శాంతియుత దేశం కాగా భారతదేశం 163 దేశాల్లో 115వ స్థానం అయితే ఇది అచీవ్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే స్వల్ప మెరుగుదలను అయితే భారతదేశం అయితే కనపరచడం జరిగింది. ఐస్లాండ్ అత్యంత శాంతియుత దేశంగా ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేసింది. భారతదేశం అయితే 115వ స్థానంలో అయితే ఉంది. అయితే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఎవరు ప్రచురిస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ని అయితే ప్రచురించడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంది. ఇది ఒక అంతర్జాతీయ థింక్ ట్యాంక్ ఈ సంస్థ అనేది. ఇంకా చూస్తే సామాజిక భద్రత, ఇతర దేశాలతో యుద్ధాలు, ఘర్షణలు, సైనికీకరణ, హత్యలు, ఉగ్రవాద సమస్యలు తదితర అంశాల ఆధారంగా బేస్ చేసుకొని ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఆయా దేశాలకైతే ర్యాంకులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ర్యాంకింగ్లో ఈ సంవత్సరం 2025 గాను ఐస్లాండ్ అనేది ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేసింది. ఐస్లాండ్ తర్వాత ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు తర్వాత స్థానాల్లో అయితే ఉన్నాయి. చూడండి, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సింగపూర్ దేశాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి ఐస్లాండ్ తర్వాత. అయితే ఈ ఇండెక్స్లో చివరి స్థానాల్లో ఉన్నటువంటి కంట్రీలు ఏంటంటే రష్యా, ఉక్రెయిన్, సుడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ యమన్ దేశాలు చివరి స్థానాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ భారతదేశం చుట్టూ ఉన్న కంట్రీస్ ర్యాంకులు చూస్తే మనం భూటాన్కి వచ్చేసి 21 ర్యాంక్ వచ్చింది, నేపాల్ 76, శ్రీలంక 97, బంగ్లాదేశ్ 123, పాకిస్తాన్ 144 అండ్ ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్ వచ్చేసి 153 ర్యాంకులు అయితే ఉండడం జరిగింది. ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించిన పూర్తి సమాచారం. దీంట్లో వచ్చేసి ఇండియాకు 115వ స్థానం అయితే రావడం అయితే జరిగింది. 115వ స్థానంలో మన ఇండియా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే జీశాట్ 7R ఉపగ్రహాన్ని ఇంగిలేకి అయితే పంపించడం జరుగుతుంది భారతదేశం. ఇస్రో నవంబర్ 2న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వచ్చేసి నవంబర్ 2న తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఈ ఉపగ్రహాన్ని జీశాట్ 7R ఉపగ్రహాన్ని అయితే పంపించడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. ఏ రాకెట్ యూజ్ చేసుకుంటుంది దీనికోసం అంటే LVM-3M5 అనే రాకెట్ ద్వారా ఈ జీసాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించడానికి అయితే ఇస్రో ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు సమాచారం. దీని పర్పస్ ఏంటంటే కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకి GPS, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వ్యవస్థ అత్యంత మెరుగుపరచడానికి ఈ ఉపగ్రహాన్ని అయితే పంపించడం అయితే జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఉంది, CM-03 ఉపగ్రహం అని, కమ్యూనికేషన్ ఉపగ్రహం అని కానీ దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది బహుళ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది మల్టీ బ్రాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం అన్నమాట. ఇది భారత ఉపగ్రహంతో పాటు విస్తృత సముద్ర ప్రాంతంలో సేవలైతే ఇది అందించడం అయితే జరుగుతుంది. దీని బరువు సుమారు 4400 కిలోలుగా అయితే ఉంది. దీని బరువు ఏంటంటే 4400 కిలోలు. ఇది ఇప్పటి వరకు ప్రయోగించిన అత్యంత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం అనమాట ఇది. దీన్ని ఏ ఆర్బిట్లోకి పంపుతారంటే జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అయితే ఈ ఉపగ్రహాన్ని అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇది ఈ జీసాట్ 7R ఉపగ్రహం గురించి మనకు పూర్తి సమాచారం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే జయంత్ నార్లేకర్కు విజ్ఞాన్ రత్న అవార్డు అయితే అందించారు. ఈయన దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్ రత్న అవార్డు ప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లేకర్కి అయితే ఈ అవార్డుకి అయితే ఎంపుకోవడం జరిగింది. ఈయన చనిపోయిన అనంతరం అయితే ఈ అవార్డు రావడం జరిగింది. ఈయన వచ్చేసి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని, విశ్వ ఆవిర్భానికి సంబంధించినటువంటి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని అయితే ఈ నార్లేకర్ పక్కన పెట్టడం జరిగింది. ఈయన తోసిపుచ్చేశారనమాట పక్కన. విశ్వం యావత్తు ఒక గడియలో పెను విస్ఫోటనంతో ఆవిర్భవించినట్లు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తుంటే ఈయన ఏం చెప్తున్నారంటే విశ్వం ఆద్యంత లేనిది అని, అంటే విశ్వానికి మొదలు చివర అనేది ఏది లేదని నార్లేకర్ ప్రతిపాదించడం జరిగింది. ఈ అనంతమైన విశ్వంలో పదార్థం నిరంతరం ఏర్పడుతూ ఉందని ఆయన ఒక వాదన.
దీన్ని ఈ యొక్క నార్లికర్ యొక్క వాదనని దీన్ని సపోర్ట్ చేసినటువంటి ఇంకొక శాస్త్రవేత్త వచ్చేసి బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఫ్రెడ్ హోయర్ కూడా ఇదే సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది. ఇంకా చూస్తే 8 మందికి విజ్ఞానశ్రీ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025కి గాను 8 మంది శాస్త్రవేత్తలకు విజ్ఞానశ్రీ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. 14 మంది విజ్ఞాన యువ అవార్డులు ప్రకటించడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో లావెండర్ మిషన్లో పాల్గొన్న సిఎస్ఐఆర్ సుగంధ మిషన్కి అయితే విజ్ఞాన బృందం అవార్డు అయితే రాబించడం జరిగింది. మ్యాక్ చూసుకుంటే దివ్యేందు దాస్కు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఆర్విపి 2025 కింద ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రసాయన శాస్త్రాల విభాగం అసోసియేషన్ ప్రొఫెసర్ దివ్యేందు దాస్కి అయితే ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాలకు అందించిన సేవల ద్వారా ఆయనకి ఈ గుర్తింపు అయితే వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే జీవం తరహా పదార్థాలకు కృత్రిమంగా ఎలా తయారు చేయవచ్చనే మౌలిక ప్రశ్నలకు ఈయన పరిశోధనలు అయితే మనకు సమాధానం అయితే దొరుకుతుంది. ఇది ఈ ఈ అవార్డు గురించిన సమాచారం. జయంత్ నార్లేకర్కు విజ్ఞాన రత్న అవార్డు గురించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అది. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే నేటి నుంచి ఏషియన్ శిఖరాగ్ర సదస్సు. ఈ ఏషియన్ సదస్సు అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ సమ్మిట్ వచ్చేసి మనకి మలేషియా దేశంలోని కౌలాలంపూర్లో అయితే ఇది జరుగుతుంది. ఇది 47వ ఏషియన్ సమ్మిట్. ఈ సమ్మిట్లో కొత్తగా ఒక దేశం అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్రీవియస్గా ఈ సమ్మిట్లో అయితే 10 కంట్రీస్ ఉన్నాయి. కొత్తగా 11వ దేశంగా తూర్పు తైమూర్ అనే దేశానికి ఆ ఏషియన్ సమ్మిట్లో ఆ ఏషియన్ కూటమిని అయితే ఆ సభ్యత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కంట్రీ ఏంటంటే తూర్పు తైమూర్ దేశానికి కొత్తగా సభ్యత్వం అయితే ఈ ఏషియన్ కూటమిలో అయితే పొందుకోవడం జరిగింది. ఇంకా చూస్తే ఈ కూటమి భాగస్వామ్య దేశాలైన భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు అయితే ఈ యొక్క సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సమగ్రత, వివాదాలు, అమెరికా సుంకాలు, మారుతున్న భౌగోళిక వాణిజ్య పద్ధతులు తదితర అంశాలపై ఈ శిఖరాగ్ర సదస్సులు అయితే చర్చలు అయితే జరుపుతారు. ఈ ఏషియన్ 2025 థీమ్ ఏంటంటే ఈ సమ్మిట్ యొక్క 2025 థీమ్ ఏంటంటే సమావేశత మరియు స్థిరత, ఇంక్లూసివిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది దీని యొక్క థీమ్గా అయితే ఉంది. అయితే ఈ సమ్మిట్ చైర్మన్గా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం అయితే వ్యవహరిస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది. ఈ ఏషియన్ సమ్మిట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటే ఏషియన్ కూటమి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటే దీని ఫుల్ ఫామ్ చెప్పుకున్నాం కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఇట్ ఈస్ ఏ రీజనల్ ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 1967 బ్యాంకాక్, థాయిలాండ్. ఇది 1967లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీన్నే బ్యాంకాక్ డిక్లరేషన్ కూడా అంటారు. దీంట్లో ప్రీవియస్గా 10 కంట్రీస్ ఉన్నాయి. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రునై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా 10 దేశాలు అయితే ఉన్నాయి. కొత్తగా తూర్పు తైమూర్ దేశం అయితే 11వ దేశంగా ఈ తూర్పు తైమూర్ దేశం అయితే ఇక్కడ రావడం జరిగింది. తూర్పు తైమూరు ఈ కూటమిలో సభ్యత్వం అయితే ఇచ్చారు తూర్పు తైమూర్ దేశానికి. అది ఈ ఏషియన్ సమ్మిట్ గురించి మనకి ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ 5th ఆర్టికల్ వచ్చేసి జీవుల కోసం సూపర్ ఎర్త్ అనే ఒక గ్రహాన్ని అయితే గుర్తించడం జరిగింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆవాసానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు ఈ గ్రహంలో ఉన్నట్లు అయితే ఇల్లు అంచనా వేయడం అయితే జరుగుతుంది. జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కలిగిన ఒక కొత్త గ్రహాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అయితే ఖగోళ శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగింది. ఇది భూమి నుంచి దాదాపు 18 కాంతి సంవత్సరాల దూరంలో అయితే ఇది ఉన్నట్లు తెలుస్తుంది. భూమి నుంచి దాదాపు 18 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గ్రహానికి వీళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే GJ251c అనే దీని యొక్క గ్రహానికి వీళ్ళు పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీన్ని సూపర్ ఎర్త్గా వీళ్ళు పిలుస్తున్నారు. ఇది మన సౌర వ్యవస్థ ఎలుపులా ఉన్న గ్రహం. మనం నివసిస్తున్న భూమి కంటే ఇది 4 రెట్లు పెద్దది. ఇది
ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నట్లుగా అయితే అంచనా వేస్తున్నారు ఈ గ్రహం పైన. అందుకే దీనికి రాకీ ప్లానెట్ అని ఈళ్ళు చెప్పవచ్చని, పిలవచ్చని ఈళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా చూస్తే మనం సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్లుగానే ఈ జీజే 251c గ్రహం కూడా గోల్డీలాక్ జోన్‌లో తన నక్షత్రం చుట్టూ ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ గ్రహం ఉపరితలంపై ద్రవరూపం నీరు ఉండేందుకు అనుకూల వాతావరణాలు ఉన్నట్లయితే మనకి ఈ శాస్త్రవేత్తలైతే చెప్తున్నారు. ద్రవ రూపంలో నీరు ఉంటుందని ఈ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జీవుల ఆవాసం కోసం అనుకూలమైన ఇలాంటి ఉపగ్రహం కోసమే చాలా కాలం వీళ్ళు పరిశోధన చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఈ సూపర్ ఎర్త్‌పై వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశోధించేందుకు సిద్ధమవుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఆక్సిజన్ లేదా మీథేన్ వంటి వాయువులు ఉండొచ్చని ఈ శాస్త్రవేత్తలైతే మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఈరోజు మనము ఈనాడు న్యూస్ పేపర్‌లో మనకి ఉన్నటువంటి ఆర్టికల్స్ పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ క్లాసెస్ కోసం మీరైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పీడిఎఫ్ కావాలంటే పైన ఉన్నటువంటి నెంబర్ 8639294411కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.